హలో హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు దావరి అకాడమీ. మనము ఈరోజైతే చాలామంది ఆల్రెడీ నిన్న సిక్స్త్ని, నిన్నైతే ఫోర్త్ చాలామంది స్లాట్ అయితే బుక్ చేసుకుని ఉంటారు. బుక్ చేసుకున్నారు మీరు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఓకే స్లాట్ అయితే ఈ డేట్ని స్లాట్ అయితే బుక్ చేసుకుని అన్ని స్లాట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. మీరు రేపటి నుంచి, మనకి ఇవాళ 5వ తారీఖు కదా, రేపటి నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందమ్మా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాటెడ్ బుక్డ్ క్యాండిడేట్స్ ఓన్లీ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలో ఒకసారి మనం రివిజన్ చేద్దాం. ఒకసారి ఏమి మిస్ అవ్వకుండా మనకి రేపు పొద్దున సర్టిఫికెట్ ఈ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలో ఒకసారి చూస్తే మనకి ఒకసారి చూద్దాం ఏమేమి డాక్యుమెంట్లు మీరు తీసుకెళ్ళాలో అందరూ. ఓకే, ఈ సర్టిఫికెట్ టు బీ ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అమ్మ. ఇది ఒకసారి నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికీ తెలుసు, కొన్నిసార్లు మనం ఎంత ఇదైనా సరే మనం సర్టిఫికెట్లు మర్చిపోవటం మన మానవ సహజం. ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకేంటంటే ఒకటి టీజీ ఎఫ్సెట్ ర్యాంకు ఒకటి, ఎఫ్సెట్ హాల్ టికెట్ 2, ఆధార్ 3, ఎస్ఎస్సి 4, 5, ఇంటర్మీడియట్ 5, మనకి మార్కులు ఇది ఇంపార్టెంట్ అమ్మ. 5 1 2 3 4 5 అయింది. తర్వాత 6th ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్ మొత్తం అయితే 6 అయినాయి. 7 అయింది. ఈ 7 అయితే మ్యాండేటరీ అమ్మ. ఇవి ఎవరైతే ఉంటారో ఇవైతే 7 ఓసీలకి ఇవి అప్లికబుల్. 7 సర్టిఫికెట్ ఓసీకి 7. మీరు కౌంట్ చేసుకోండి. 7 సర్టిఫికెట్స్ మన దగ్గర అయితే ఉండాలి. ప్లస్ 7 సర్టిఫికెట్స్ తర్వాత మనకేమవుతుంది, 7 సర్టిఫికెట్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ వస్తుంది. ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇది వస్తుంది ఇన్కమ్ సర్టిఫికెట్. ప్లస్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్ వస్తుంది. ప్లస్ 2 టోటల్ ఏంటమ్మా 10 సర్టిఫికెట్స్. 10 ఉన్నాయో లేదో చూసుకోండి మీరు. టోటల్ మనకి 10 సర్టిఫికెట్స్ అంతా అందరికీ మ్యాండేటరీగా ఉండాలి. ఇది ఇన్కమ్ సర్టిఫికెట్. మనకి ఈడబ్ల్యూఎస్ అయితే మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఐదో వరకే కావాలమ్మ ఓల్డ్. మనకి ఎస్సీ నార్మల్ వాళ్ళకి, అదర్ బీసీఏ బీసీబీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫస్ట్ జాన్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా పర్వాలేదు. ఈడబ్ల్యూఎస్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ అయితే కావాలి. క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అథారిటీ ఇది కావాలి. టోటల్గా 10 సర్టిఫికెట్స్ కావాలి. 7 + 2 10 కాదు, 9 సర్టిఫికెట్స్ అయితే మనకు కావాలి. ఇంకా అడిషనల్గా రెసిడెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రైవేట్ స్టడీ చేసుకున్నారో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికెట్ అయితే కావాలి. రెస్పెక్ట్ ఆఫ్ రెసిడెన్స్ ఇది కావాల్సి వచ్చింది. నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే నాన్ లోకల్ సర్టిఫికెట్ అయితే కావాలమ్మా. ఇదంతా చూసుకోండి ఒక్కసారి మనకి. ఒకసారి ఇది మైనారిటీ వాళ్ళకైతే, ఈ మైనారిటీ ఎవరైతే బీసీఈ క్యాండిడేట్స్ ఉంటారో బీసీఈ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ కంటేనే మైనారిటీ స్టేటస్ ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ ద మాస్టర్. నీవు బీసీఈ అంటే క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్, వీళ్ళిద్దరికి ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ సర్టిఫికెట్లు అన్నీ తీసుకుని కరెక్ట్గా ముందు వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ అన్నీ ఒక 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ పిన్ కొట్టుకున్నాం. మరి ముఖ్యంగా ఈ సర్టిఫికెట్స్ అన్నీ పిన్ కొట్టుకోవాలని స్టాప్లు కొట్టుకుని ఒరిజినల్ ఒక దాంట్లో పెట్టుకోవాలి. ఈ 2 సర్టిఫికెట్స్ 2 సెట్స్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళైతే మనకి ఆర్ఓసి అనేది ఇస్తారు, రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికెట్స్ అని. ఈ రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఇస్తారు. ఆర్ఓసి అని అంటారు. ఆ రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ వెరిఫికేషన్ వాళ్ళు, వెరిఫికేషన్ ఆఫీసర్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్ సిఓఓ అంటాం. వీళ్ళందరూ సాటిస్ఫై అవ్వాలి ఈ సర్టిఫికెట్స్ అందరినీ. ఈ సాటిస్ఫై అయిన తర్వాత కానీ మనకి ఆర్ఓసి ఇవ్వరు. ఆర్ఓసి ఇస్తేనే మనం వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తామమ్మా. ఆర్ఓసి ఇస్తేనే వెబ్ కౌన్సిలింగ్లో మనం ఎక్సర్సైజ్ చేస్తాం, వెబ్ ఆప్షన్స్లో పాల్గొంటాం. 8వ తారీఖు నుంచి మనం మండే నుంచి వెబ్ ఆప్షన్స్లో మనం పాల్గొనవచ్చు. మండే నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. అందుకని ఇవి మ్యాండేటరీ.
ఇప్పుడు ఎవరైనా సరే మీరు రేపు వెళ్తున్నారు కదా, మీరు అన్ని సర్టిఫికెట్లు అన్నీ తీసుకోండి. మీరు సపోజు నాకు తెలిసి 9:30 ఒకటి స్లాటు, 9:30 టు 10 o'clock వన్ స్లాటు, 10 to 10:30 వన్ స్లాటు, 10:30 to 11 వన్ స్లాటు. ఈ విధంగా హాఫ్ అన్ అవర్ 11 to 11:30 వన్ స్లాట్. ఇట్లా స్లాట్స్ వైడ్గా ఉంటాయమ్మా ఈ రెండు. ఇది ఎప్పుడు ఈ స్లాట్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9 o'clock బుక్ చేసుకున్నారనుకో, మీరు 8:30 కల్లా అక్కడ ఉండండి అమ్మ. 8:30 కల్లా అక్కడ ఉండాలి. 9:30 వాళ్ళు 9 కల్లా ఒక ప్రయర్ టు 30 minutes బిఫోర్ మనకి యొక్క హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్ అంటే మీ ఊరు దగ్గర మీకు నియర్ బై, సపోజ్ ఆదిలాబాద్ నుంచి నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, అదేవిధంగా హైదరాబాదులో మన కోకటపల్లి జేఎన్టీయూ కానీ, తర్వాత సికింద్రాబాద్లో మారేడుపల్లి, ఈ విధంగా మనకి అదేవిధంగా రామాంతపూర్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, అదేవిధంగా ఈ యొక్క మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ ఈ విధంగా సెంటర్లు అయితే ఉన్నాయి 4-5. అక్కడక్కడ దగ్గర మీ ఇంటికి దగ్గరలో మీరు బుక్ చేసుకుని అయితే ఉంటారు, దానిలో నో డౌట్. ఇప్పుడు 8:30 ప్రయర్ టు 30 minutes ఉండాలి. సపోజ్ 9:30 అనుకో 9కి ఉండాలి. ఈ విధంగా 10 o'clock అంటే 9:30 కల్లా ఉండాలి. 9:30 అంటే 9 o'clock ఉండాలి. ఇట్లా ప్రయర్ టు మనం సపోజ్ హాఫ్ అన్ అవర్ ముందన్నా ఉండొచ్చు, 1 hour అన్నా మీకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఒక్కసారి మిస్ అయితే వాళ్ళు, సపోజ్ మీరు 9 to 9:30 స్లాట్, మీరు సపోజ్ 10:30కి వెళ్ళారు, 10:30కి వెళ్ళి వాళ్ళు అలో చేయరు. అవసరమైతే మీరు మళ్ళీ బుక్ చేసుకోమని ఏదో మరి చెప్పొచ్చు. దానికి ఏముందైతే మనకి ఇంకా డాక్యుమెంట్లో ఏం తెలియదు కాబట్టి మళ్ళీ వాళ్ళని ఆఫీసర్ని వాళ్ళని బతిమలాడుకోవటం ఇవన్నీ వేస్ట్. మీరు కరెక్ట్గా టైం ప్రకారం వెళ్ళండి. టైం ప్రకారం వెళ్ళి మీ సర్టిఫికెట్ చూపించండి. మీకు ఆర్ఓసి ఇస్తారు, ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికెట్ ఇస్తారు. మీకు రెడీ టు ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ అనమాట. ఇదమ్మా నేను చెప్పాలనుకున్నది. ఇది నా సబ్స్క్రైబర్లు అందరికీ చెప్తున్నాను. మీరు కూడా కొంతమంది ఉంటారు, మరి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇంకా మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.